ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. మరి ఒక చక్కటి సమయం మీ ముందుకు రావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈనాటి నా సందేశంలో ఒక మిషనరీ జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఆ యొక్క మిషనరీ పేరు హడ్సన్ టైలర్. ఈయన చైనా ఇన్లాండ్ మిషనరీని స్థాపించిన పితామహుడు. అలాగే చైనా దేశానికి సువార్త ద్వారాలు తెరవబడుటకు ఒక మార్గాన్ని చూపించిన ఒక గొప్ప విశ్వాస వీరుడు అయిన చైనా ఇన్లాండ్ మిషనరీని స్థాపించిన హడ్సన్ టైలర్. ఈయన యొక్క పూర్తి పేరు జేమ్స్ హడ్సన్ టైలర్. హడ్సన్ టైలర్ ఇంగ్లాండ్లోని బాండ్స్లీ అనే ప్రాంతంలో 1832 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు ఏమనగా జేమ్స్ టైలర్ అలాగే అమిలియా. వీరికి 5 సంతానం కాగా వీరిలో 3 మరణించారు. హడ్సన్ టైలర్ జ్యేష్ఠ కుమారుడు. 18వ శతాబ్దంలోని జాన్ వెస్లీ ప్రసంగాల ద్వారా హడ్సన్ టైలర్ యొక్క ముత్తాతగారు రక్షింపబడ్డారు. ఆ విధంగా వీరి యొక్క తరములన్నీ ఎంతో భక్తి కలిగిన జీవితంలోకి నడిపించబడ్డాయి. హడ్సన్ యొక్క తల్లిదండ్రులు హడ్సన్ను ఎంతో భయభక్తులతో పెంచారు. వీరి తండ్రి గారికి చైనా మిషనరీగా వెళ్ళాలి అని ఎంతో ఆశ కలిగి ఉండేవారు. హడ్సన్కి 14 ఏండ్ల వయస్సు వచ్చినప్పుడు తాను దేవుని నుండి దూరమై తన యొక్క స్నేహితుడి ప్రభావం వల్ల ఈ లోకానుసారంగా జీవించడం ప్రారంభించాడు. కానీ తన తల్లి అయిన అమిలియా ఆయన యొక్క రక్షణ కొరకు ఎంతో ప్రార్థించింది. ఒకరోజు అమిలియా 80 మైళ్ళ దూరంలో ఉండగా హడ్సన్ తన ఇంటిలో ఉన్నాడు. తన తల్లి అక్కడి నుండి హడ్సన్ యొక్క మారు మనస్సు కొరకు ఒక గదిలోనికి వెళ్ళి గంటల తరబడి ప్రార్థన చేసింది. ఇక అదే సమయంలో హడ్సన్ తన గదిలో ఒక మంచి పుస్తకం చదువుటకు వెతుకుతుండగా ఆయనకు ఒక కరపత్రిక కనపడింది. ఆ కరపత్రికలో ముందుగా ఒక కథ, ఆ తర్వాత ఒక చిన్న వాక్యం ఉంటుంది అని హడ్సన్కి తెలుసు. కాబట్టి ఆ కథ చదివి వాక్యం చదవకూడదు అని ఆ కరపత్రిక తీసుకున్నాడు. అయితే ఆ పత్రిక చదువుతుండగా అందులో ఉన్న మాటలు ఆయన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎంతో దూరంలో ఉన్న తన తల్లి దేవునికి స్తుతులు చెల్లిస్తుండగా ఇక్కడ హడ్సన్ రక్షణానుభవంలోనికి నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందాడు. తన తల్లి ఎప్పుడు వస్తుందా, ఈ సంతోషకరమైన వార్త ఆమెకు ఎప్పుడెప్పుడు తెలియచేయాలా అని ఎదురు చూస్తుండగా తన తల్లి రానే వచ్చింది. తన తల్లితో, అమ్మ నీకొక సంతోషకరమైన వార్త చెప్తానుండు అనగానే తన తల్లి, నాకు తెలుసు బాబు, ఈ విషయమై నేను ప్రభువుని 2 వారాలుగా స్తుతిస్తున్నాను. మానవులెవరూ నాకు తెలుపలేదు, కానీ ఆ ప్రభువే నాకు బయలుపరిచాడు అని ఆమె చెప్పినప్పుడు ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుంది అని ఆయన గ్రహించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి హడ్సన్కు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో నీవు నా కొరకు చైనా దేశం వెళ్ళుము అని ఒక స్వరం ఆయనతో చెప్పటం ఆయన స్పష్టంగా విన్నాడు. తన తండ్రి గారి ఆశ అయిన చైనా మిషనరీగా వెళ్ళాలి అని చేసిన ప్రార్థన దేవుడు విని హడ్సన్ గారి ద్వారా అది నెరవేర్చాడు. ఇక హడ్సన్ చైనాకు వెళ్ళాలని చైనా భాష నేర్చుకున్నారు. అదేవిధంగా వైద్య శాస్త్రాన్ని కూడా పఠించారు. ఆ తర్వాత ఆయనకు డాక్టర్ రాబర్ట్ గారి వద్ద కొన్ని నెలలు పని దొరికింది. ఆ తర్వాత డాక్టర్ హార్డీ వద్ద కూడా మరికొన్ని నెలలు పనిచేశారు. ఈ విధంగా ఆయన పనిచేసిన ఈ 16 నెలల సమయంలో ఆయనకు ఆత్మీయ క్రమశిక్షణ, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడటం వంటివి దేవుడు ఆయనకు నేర్పించారు. తన వద్ద ఉన్న కొద్దిపాటి ధనంతోనే విశ్వాసంతో తన అవసరతలు తీర్చుకోవడం హడ్సన్ నేర్చుకున్నారు. ఒకసారి వేతనాలు ఇచ్చే సమయంలో డాక్టర్ హార్డీ గారు హడ్సన్కు జీతం ఇవ్వడం మర్చిపోయారు. ఆ సమయంలో హడ్సన్ చేతిలో 2.5 షిల్లింగుల నాణెం మాత్రమే ఉంది. అదే సమయంలో ఒక పేదవాడు తన భార్య మరణ స్థితిలో ఉందని, ఆమె కొరకు ప్రార్థన చేయమని, ఆయన యొక్క 4 పిల్లలు పస్తుపడి ఉన్నారని ఆ పేదవాడు చెప్పగా హడ్సన్ విని వారి కొరకు ప్రార్థించి తన వద్ద ఉన్న ఆ నాణాన్ని వారికిచ్చాడు. విశ్వాసం ఉంటే క్రియ కూడా ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు హడ్సన్కి ఒక వాక్యం గుర్తొచ్చింది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని ఈ వాక్యం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నేను నీకు అప్పిచ్చాను,
దీన్ని త్వరగా తిరిగి నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసి ఆ రాత్రి నిద్రపోయాడు. ఉదయాన్నే హడ్సన్కి ఒక పోస్ట్ వచ్చింది. అందులో పేదవాడికి ఇచ్చిన ధనం కంటే 400 రెట్లు ఎక్కువ డబ్బు ఉంది. అది చూసిన హడ్సన్ ఆనందంతో భలే బ్యాంక్ ఇది, ఇక ఎప్పుడూ నా డబ్బును ఈ బ్యాంకులోనే వేస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. తన విశ్వాసం బలపడింది. అంతేకాదు ఆ పేద స్త్రీ కూడా బతికింది. ఇక ఆ తర్వాత ఆయన యొక్క చదువు ముగియడంతో ఇంకా వైద్యశాస్త్రం నేర్చుకోవాలని ఆయన లండన్కి బయలుదేరారు. అక్కడ కూడా దేవుడు హడ్సన్ని ఒక మరణకరమైన విష జ్వరం నుండి స్వస్థపరిచారు. ఆ తర్వాత చైనా ఇవాంజలికల్ సొసైటీ ద్వారా చైనాకు మిషనరీగా వెళ్ళుటకు హడ్సన్కు దేవుడు సహాయం చేశారు. 1853 సెప్టెంబర్ 19వ తారీఖున చైనాకు ఓడ బయలుదేరింది. తన తల్లి, తండ్రి, చెల్లికి వీడ్కోలు చెప్పడం, ముఖ్యంగా తన తల్లికి వీడ్కోలు చెప్పడం హడ్సన్కి ఎంతో బాధ కలిగించింది. అయినప్పటికీ ప్రభు కొరకు వారిని విడిచిపెట్టి 5 నెలల ఓడ ప్రయాణం చేసి చైనాకు వెళ్లారు హడ్సన్. ఆ సమయంలో అక్కడ యుద్ధం జరుగుతుండడంతో సువార్తకు ప్రకటించుటకు ఎక్కడా మార్గం లేదు. అయినప్పటికీ హడ్సన్ నిరాశ చెందకుండా ప్రతిరోజు 5 గంటలు చైనా భాష నేర్చుకునేవారు. అంతేకాదు చైనా ఇవాంజలికల్ సొసైటీ వారు అతని అవసరతలు తీర్చలేకపోవడంతో హడ్సన్ ఇక స్వతంత్ర మిషనరీగా ఉంటూ దేవునిపైన ఆధారపడేవాడు. అక్కడ హడ్సన్కి సరైన ఆహారం లేదు, సరైన వసతి లేకపోవడంతో ఎంతో అస్వస్థతకి గురయ్యారు. ఆ సమయంలో హడ్సన్ ఒకసారి సువార్త ప్రకటించుటకు నింగ్పో అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి హడ్సన్ యొక్క వాక్యానికి ఎంతో ప్రభావితం చెందారు. ఆ వ్యక్తి హడ్సన్ని ఈ విధంగా ప్రశ్నించారు, మీకు ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యం తెలుసు అని ఆ వ్యక్తి అడిగారు. అప్పుడు హడ్సన్ కొన్ని 100 సంవత్సరాల నుండి తెలుసు అని జవాబు చెప్పారు. అయితే మీరు ఆ సువార్తను 100 సంవత్సరాల నుండి మీరే దాచుకున్నారా? నా తండ్రి ఒక సత్యాన్వేషి. నా తండ్రి 20 సంవత్సరాల వరకు సత్యాన్ని అన్వేషించి యేసు ప్రభువును తెలుసుకొనకుండానే మరణించారు. మీరెందుకు ముందుగా రాలేదు అని ఆ వ్యక్తి హడ్సన్ను ప్రశ్నించగా ఈ మాట హడ్సన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఇక అప్పుడు హడ్సన్ తీర్మానించుకున్నారు, ఈ చైనా దేశం అంతా సువార్త ప్రకటించాలి అని. ఆ తర్వాత హడ్సన్కి మరియా డయర్ అనే మరొక మిషనరీతో 1858లో ప్రభు చిత్తంతో తల్లిదండ్రుల అనుమతితో వివాహం జరిగింది. వీరిరువురు అనేక మంది రోగిగ్రస్తుల మధ్యలో వైద్యం చేస్తూ సువార్తను ప్రకటించేవారు. ఎన్నో సుదీర్ఘ ప్రయాణాల వల్ల హడ్సన్ తరచుగా అస్వస్థతకు గురయ్యేవాడు. అయితే 7 సంవత్సరాల తన యొక్క మిషనరీ జీవిత అనంతరం ఆయనకు ఎంతో అనారోగ్యం కలగడంతో తిరిగి ఆయన తన స్వదేశమైన ఇంగ్లాండ్కు వెళ్ళారు. అక్కడ హడ్సన్ తన ఇంట్లో ఒక గోడకి చైనా మ్యాప్ని పెట్టి చైనాలో ఉండే 11 రాష్ట్రాల కొరకు అలాగే 11.95 కోట్ల ప్రజలకు సువార్త ప్రకటించడానికి సహాయం చేయమని ఆయన ప్రార్థించేవారు. ఇన్ని రాష్ట్రాలలో సేవ చేయుటకు తన ఒక్కడి వల్ల కాదని కొంతమంది సహాయకులు కావాలని ఆయన ఎంతగానో ప్రార్థించారు. చైనా యొక్క పరిస్థితిని వివరిస్తూ 120 పేజీలతో చైనా ఎడల మన బాధ్యత అని ఒక పుస్తకాన్ని ఆయన రాశారు. ఆ యొక్క పుస్తకము అక్కడున్న ఎంతోమంది యవనస్తులను ప్రేరేపించింది. ఆయన యొక్క ప్రార్థన ఫలితంగా 16 మంది మిషనరీలు చైనాకి రావడానికి సిద్ధమయ్యాయి. అంతేకాదు హడ్సన్ చైనా ఇంగ్లాండ్ మిషన్ పేరిట బ్యాంక్లో 10 పౌండ్లతో ఒక అకౌంట్ని కూడా తెరిచారు. ఆశ్చర్యరీతిగా ఆ అకౌంట్లో కొన్నాళ్ళకే 40 లక్షల పౌండ్లతో నిండెను. ఇక 1865లో 16 మంది మిషనరీలతో కలిసి తిరిగి హడ్సన్ కుటుంబంగా ఇంగ్లాండ్ నుండి చైనాకు బయలుదేరారు. ఈ యొక్క సేవ ఫలితంగా మరికొద్ది కాలంలో 220 మిషనరీలు చైనాకు వచ్చాయి. ఎంతో మందికి హడ్సన్ సేవలో ఏ విధంగా శోధనలను జయించాలో నేర్పించేవాడు. హడ్సన్ నింగ్పోలో ఒక చర్చిని ప్రారంభించగా 21 కుటుంబాలు అక్కడ కూడుకునేవి. ఇక 12 సంవత్సరాల తన యొక్క వైవాహిక జీవిత అనంతరం తన యొక్క భార్య అలాగే 2 బిడ్డలు అనారోగ్యంతో మరణించారు. హడ్సన్కు ఇదెంతో తీరని లోటు. హడ్సన్ తన సేవలో ఉన్న అవసరతలు ఎవ్వరికీ చెప్పేవాడు కాదు, కేవలం దేవునికి మాత్రమే చెప్పేవాడు. కాబట్టి దేవుడు ఆయన యొక్క ప్రతి అవసరతను తీర్చారు. హడ్సన్ దేవుని వద్ద ఎంతో విశ్వాసాన్ని నేర్చుకున్నారు. ఆయన యొక్క కుటుంబ సభ్యుల మరణం తర్వాత కూడా కృంగిపోక ప్రభు సేవను ఆయన కొనసాగించారు. ఈ విశ్వాస యోధుడు ఎన్నో కష్టాలు, పోరాటాలు, సవాళ్ల మధ్యలో
చైనా ఇన్లాండ్ మిషన్ యొక్క పరిచర్య చైనా అంతటా వ్యాపించింది. ఎంతోమంది రక్షింపబడ్డారు. ఎన్నో సంఘాలు నిర్మించబడ్డాయి. చైనా కొరకు ఆయన చేసిన ప్రార్థన వృధా కాలేదు. ఇక హడ్సన్ తన యొక్క 73 సంవత్సరాల వయసులో ప్రభునందు నిద్రించారు. అదేవిధంగా హడ్సన్ టైలర్ గారు తన సేవలో కొన్ని గొప్ప పలుకులు కూడా మనకి అందించారు. అవేమిటో నేను వివరిస్తాను. నాకు 1000 పౌండ్లు ఉంటే చైనా సేవకు ఇచ్చేదను. 1000 ప్రాణములుంటే ప్రతి ఒక్కటి చైనా సేవలో ఖర్చు పెట్టేదను. అదేవిధంగా దేవుని సేవను దేవుని విధానంలో జరిగించు వారికి దేవుడు అందించు సహాయం ఎన్నడూ కొరత పడదు. ఈ విధంగా హడ్సన్ టైలర్ గారు ఎన్నో గొప్ప పలుకులను తన సేవలో అందించారు ఈనాటి క్రైస్తవ సమాజానికి. ఈ రోజుల్లో ఎంతోమంది సేవకు వస్తాము అని తీర్మానించుకుంటారు. కానీ సేవకు వచ్చిన తర్వాత కొన్ని పోరాటాలు, శ్రమలు కలిగిన వెంటనే వాటిని తట్టుకొనలేక మరలా వెనక్కి వెళ్ళిపోతుంటారు. మరికొంతమంది మాకు జీతం ఉంటే వస్తాము, మాకు వసతి ఉంటే వస్తాము, మాకు ఆహారం ఉంటే వస్తాము, మాకు పోషణ ఉంటే వస్తాము అని చెప్తుంటారు. కానీ ఇక్కడ హడ్సన్ టైలర్ గారు ఒక సరైన వసతి లేకపోయినప్పటికీ, జీత భత్యాలు లేకపోయినప్పటికీ ఎంతో విశ్వాసంతో దేవునిపైనే ఆధారపడుతూ తన కుటుంబ సభ్యులు మరణించినా కూడా ప్రభు సేవను ఆయన కొనసాగించారు. దానిని కడముట్టించారు. ఈనాడు చైనాలో ఎంతో సువార్త పరిచర్య ఉంది అంటే దానికి కారణం ఒకప్పుడు తన యొక్క సంతోషాలని, తన యొక్క ఆనందాలని త్యాగం చేసి ఆ చైనా దేశం కొరకు తన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో కష్టపడి దేవుని యొక్క సువార్తను ప్రకటించిన హడ్సన్ టైలర్ గారి వల్లే. కాబట్టి హడ్సన్ టైలర్ గారి యొక్క జీవిత చరిత్ర మనందరికీ దేవునిపైన ఆధారపడడం నేర్పిస్తుంది. అంతేకాదు విశ్వాసాన్ని కూడా నేర్పిస్తుంది. మీరు ఇంకా మీ ప్రతి అవసరతను దేవుని వద్ద కాకుండా మనుషుల మీద ఆధారపడుతూ మనుషుల్ని అడుగుతున్నారేమో. దయచేసి విశ్వాసాన్ని కలిగి ఉండండి. విశ్వాసంతో దేవుని వద్ద మీ ప్రతి అవసరతను తీర్చమని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రతి అవసరతను తీరుస్తారు. మేము కూడా ఈ లార్డ్స్ హౌస్ పరిచర్యలను ఎంతో విశ్వాసంతో నడిపిస్తున్నామండి. దేవుడి మీదే ఆధారపడుతూ మేము ఈ పరిచర్యలను కొనసాగిస్తున్నాం. దయచేసి మీ అనుదిన ప్రార్థనల్లో ఈ లార్డ్స్ హౌస్ పరిచర్యలను జ్ఞాపకం చేసుకోనండి. ఆఖరి వరకు మేము నమ్మకంగా ఈ సేవను కొనసాగించలాగున మా కొరకు ప్రార్థన చేయండి. ఇంకా అనేక మిషనరీ చరిత్రలు ఈ యొక్క లార్డ్స్ హౌస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మేము పొందుపరిచాము. మీరు ఇంకా వాటిని చూడనట్లయితే కనుక దయచేసి వాటిని కూడా మీరు చూడవలసిందిగా, మీ బంధువులకు, స్నేహితులకు కూడా వాటిని షేర్ చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. ప్రభు చిత్తమైతే మరి ఒక నూతనమైన సందేశంతో మీ ముందుంటాము. దేవుని యొక్క ప్రేమ, ఆయన కాపుదల ఎల్లప్పుడూ మీ ఆత్మలకు తోడై ఉండును గాక. ఆమేన్.